వందే భారత్ రైలుపై కొందరు విద్యార్థులు రాళ్లదాడి చేశారు. మద్యం మత్తులో ఇంజనీరింగ్ విద్యార్థులు వందే భారత్ ట్రైన్పై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ట్రైన్కు సంబంధించిన 3 బోగీల అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వందే భారత్ చెందిన సీసీ కెమెరాలు, ఒంగోలు హైవేలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా 3 విద్యార్థులను అరెస్టు చేశారు. రైల్వే ఆస్తులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఒంగోలులో QIS కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్గా చదువుతా ఉన్నారు. సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. దీంట్లో ఈ రుషింద్రకు సంబంధించి ఫస్ట్ ఇయర్ పాస్ అయినందుకు ఈ ఇద్దరు స్టూడెంట్స్తో 3 స్టూడెంట్స్తో కలిపి ఆ దగ్గర ఉండే వైన్ షాప్లో బీర్లు కొనుక్కొని 4 బీర్లు కొనుక్కొని వాళ్ళు ఆ అండర్ బ్రిడ్జ్ కాసేజ్ కింద రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని ఆ మద్యం సేవించి అంతకుముందు 6 నుంచి 6:15 మధ్యలో కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ 22-647 ఈ ట్రైన్ మీద కూడా రాళ్లదాడి చేయడం జరిగింది. అంటే అది బాడీకి తగిలింది. దాంట్లో డ్యామేజ్ ఏం లేదు, అద్దాలు ఏం పగలలేదు. దాని తర్వాత అది సరిగా తగలలేదని 6:15 నుంచి 6:22 మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ మీద ఆ C5, C8, C11 కోచెస్ మీద 3 రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఆ C5, C8, C11 కోచెస్ అద్దాలు కూడా పగిలాయి. దాని తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వాళ్ళ ఈ అక్కడ ఉండే హైవే సీసీ కెమెరా ఫుటేజ్ చుట్టుపక్కల ఉండే ఆధారంగా లోకల్ పోలీస్ సహాయంతో, RPF వాళ్ళతో సహాయంతో, GFSతో నిందితుల్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.